డాడీ ఆ కుల్లు మనాలికి అసలు నేను అనవసరంగా అడిగాను తెలుసా వెళ్ళడానికి. ఏంటి చిటి తల్లి ఎప్పుడు దాని గురించి మాట్లాడుతున్నావు? వేరే ఏం లేదా? నీ వల్ల డాడీ అసలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఎలా ఎంజాయ్ చేసావు అంటే నేను యూట్యూబ్లో చెక్ చేసి మొత్తం చెప్తే అబ్బా మీ డాడీ పిసినారోడు నేను తీసుకెళ్ళు అది ఇది అంటున్నారు తెలుసా నీ వల్ల. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఆగు ఏమైంది చిటి తల్లి? డాడీ సరే కానీ ఇదంతా వదిలే, ఇంట్లో పేస్ట్ అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళి పేస్ట్ కొనుక్కొనిరా డాడీ. అదేంటి 3 months బ్యాకే కదా నేను పేస్ట్ తెచ్చాను, అంత తొందరగా అయిపోయిందా? డాడీ నువ్వు పేస్ట్ తెచ్చి 3 months అవుతుంది, ఏదో 3 days అన్నట్టు చెప్తున్నావు. చిటి తల్లి, నువ్వు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తావు అనుకోలేదు తెలుసా. చిన్నప్పుడైతే మేము 3 months కాదు 30 years వాడేవాళ్ళం ఒక పేస్ట్ని. జోకులు చెయ్యకు డాడీ, 30 years ఒక పేస్ట్ రాదు. నీకే ఇప్పుడు 41 years డాడీ, అంటే అమ్మకి పెళ్ళయ్యాక కూడా నువ్వు అదే పేస్ట్ వాడావా డాడీ పుట్టినప్పటి నుంచి? అది పోయి హోంవర్క్ చేసుకోపో. చేసుకుందామంటే పెన్సిల్ అయిపోయింది డాడీ, అర్జెంట్గా వెళ్ళి పెన్సిల్ కొనుక్కురా. అదేంటి 1 week బ్యాకే కదా కొత్త పెన్సిల్ కొన్నాను నేను. స్కూల్లో పోగొట్టుకుపోయింది డాడీ, రఘు వాళ్ళు దొంగతనం చేశారు డాడీ, ఎంత అడిగినా ఇయ్యట్లే. ఏంటి? పద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో గలాట చేసి పెన్సిల్ తిప్పించుకుందాం. డాడీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే పెన్సిల్ కాదు కదా, పెన్సిల్ డబ్బా కొనిచ్చి థూర్ మొహం పైన వస్తాడు డాడీ, మన పరువు మొత్తం పోతుంది డాడీ. ఏం మాట్లాడుతున్నావు డాడీ నువ్వు? నాకు ఎంత కోపం వస్తుంది, అందుకే ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా డాడీ, కంట్రోల్ చేసుకొని. చిన్ని తల్లి, నాకు వచ్చేదే కొంచెం జీతం, దాంతో నీకు పెన్సిళ్ళు, టూత్పేస్ట్లు, స్టేషనరీ, బుక్స్, ఫీజులు, ఆ తర్వాత మీ మమ్మీకి పట్టు చీరలు, మీ మమ్మీకి కావాల్సిన ఖర్చులు, ఆ ఇంటి సరుకులు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను నువ్వే అర్థం చేసుకో. ఈఎంఐలు కూడా ఉన్నాయి మళ్ళీ మనకి, బైక్ ఈఎంఐ ఉంది, నీకు ఇంకా తెలీదా? అవన్నీ నాకు అనవసరం డాడీ, నాకెందుకు అవన్నీ చెప్తున్నావు నువ్వు ఇప్పుడు? నాకు 2 rupees పెన్సిల్ కొనియలేకపోతున్నావు, ఇంత పిసినారు అనుకోలేదు డాడీ నిన్ను. ఒక్క 2 rupees పెన్సిల్ డాడీ, 2 rupees పెన్సిల్, అప్సరా పెన్సిల్ డాడీ, లేదంటే నట్రాజ్ అయినా పర్లేదు డాడీ, 1 rupee నట్రాజ్ పెన్సిల్ అయినా పర్లేదు డాడీ, కొనియచ్చు కదా డాడీ. ఒక పెన్సిల్ కొనేస్తే ఏమైంది డాడీ? అడుక్కునే వాళ్ళైనా 2 rupees ఇచ్చి పెన్సిల్ కొనిస్తారు కదా డాడీ, నువ్వేంటి డాడీ ఇలా చేస్తున్నావు? నన్నే అడుక్కునేవాడిని అంటావా? నన్నే కొడతావా డాడీ నువ్వు? మళ్ళీ కొడుతున్నావు డాడీ. ఆగు డాడీ, నీ సంగతి మమ్మీకి చెప్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? మీ మమ్మీ నా గురించి, మీ మమ్మీకి భయపడుతున్నాను అనుకుంటున్నావా? పోయి చెప్పుకోపో. నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను, నువ్వు రా నాతో, నువ్వు రా. ఏమనుకుంటున్నారు మీరు? పద వెళ్దాం. పాప అడిగితే 2 rupees పెన్సిల్ కొనిలేవా? నీకెందుకు? పోయి వంట చేసుకోపా. ఏమన్నావు? చిట్టి తల్లి నువ్వు వెనక్కిరా. ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఛీ, నీకన్నా యానిమల్సే బెటర్. పో నా ఇంటి నుంచి నువ్వు. ఈ ఇంటి డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాయి, నువ్వే వెళ్ళిపో. ఏమనుకుంటున్నావు? వెళ్ళిపోతాను, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావు నేను చూస్తా. పో